స్ట్రాంగ్ వెస్టర్లీస్ ఈ పర్వతాలు వారి శక్తిని పూర్తిగా ఎదుర్కొంటాయి. కోల్డ్ ఫ్రంట్స్ తుఫాన్లు చాలా త్వరగా వచ్చి పడుతుంటాయి. ఉష్ణోగ్రతలు 1 నిమిషంలోనే 15 డిగ్రీ సెల్సియస్ కు పడిపోతుంటాయి. రిడ్జ్ లైన్ మీదకి చేరుకుని చాలా త్వరగా పర్వతాన్ని దాటడం అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు రిడ్జ్ వరకు వెళ్దాం. ఈ సదర్న్ ఆల్ప్స్ ప్రతి ఏటా అంగుళంలో 3వ వంతు పెరుగుతూనే ఉన్నాయి. అయితే పశ్చిమ దిశ నుంచి ఎదురయ్యే గడ్డు వాతావరణం అదే రేట్లో వీటిని అడగదీస్తోంది కూడా. ఇవి ప్రత్యేకంగా వాటిని ఛాలెంజ్ తో కూడుకున్నవిగా చేశాయి. నాకు తెలిసి ఇది ఎప్పుడూ ఈజీ కాదు. చాలా క్లాసిక్ గా ఉండే ఈ ప్రాంతం ఎప్పుడైనా సరే కాస్త పర్వాలేదు మేనేజ్ చేసేవచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ మనం ఆ పైకి కానీ కిందకి కానీ కదలకుండా ఇరుక్కుపోతాం. దాన్ని రిమ్ రాక్ అవ్వడం అంటాం. న్యూజిలాండ్ లో ఎక్కడానికి ముందు నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక్కడ మంచి స్థితిలో ఉండగానే ఏదో ఒక తాడు లాంటిదని తెచ్చుకుని కాస్త ఇంప్రవైజ్ చేసుకుంటే బెటర్. నా పారాషూట్ కాపాడుతుందేమో చూద్దాం. ఈ గాలి నుంచి బయటపడదాం. ఓకే, ఇక్కడ కొంచెం బాగుంది. వెదర్ బాంబ్స్ అనే క్రేజీలన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అంటే ప్రాథమికంగా అంటార్కిటికా నుంచి అదే చల్లటి గాలులు వీస్తాయి. ఇక్కడికి అంటార్కిటికాకి మధ్యన ఏది అడ్డుగా ఉండదు. అక్కడి నుంచి చల్లటి గాలి ఈ వెచ్చటి వెస్టర్నెస్ ని తాగుతుంది. దాంతో గాలి భయంకరమైన విండ్ సైకిల్ ఏర్పరుస్తుంది. అందుకే నేను ఇక్కడ ఉండే సమయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి. ఈ పారాషూట్ ని విండ్ ప్రూఫ్ గానో ఇంకో రకంగానూ నేను చేసుకుంటాను. పరిస్థితులకు తగినట్టుగా దీన్ని వాడుకుంటాను. సర్వైవ్ కావడానికి అనుగుణంగా మారాల్సిన సందర్భం. ఇలాంటి పొడుగటి బలమైన స్ట్రాండ్ తీసుకొని చివర్లో ఈ విధంగా వచ్చాయి. ఇది చాలా చక్కగా తయారవుతుంది. ఇదంతా లోపల పెట్టేసి ఇక మనం బయలుదేరుతాం. చూడడానికి సాధారణ మార్గం ఏదీ లేదు. ఈ రూట్ చాలా హారిబుల్ గా ఉంది. ఇది కేవలం వాలుగా మాత్రమే ఉంది.